బ్రేకింగ్ చూస్తున్నాం. మహారాష్ట్ర సీఎం పీఠంపై ఇంకా క్లారిటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో ఫడ్నవీస్ సమావేశమయ్యారు. శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశంలో చర్చలు జరిపాకే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 288 స్థానాలకు గాను 132 చోట్ల గెలుపొందడంతో ఈసారి బీజేపీ సీఎంగా ఉండాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఫడ్నవీస్ ను సీఎం చేస్తారని, షిండే, అజిత్ పవార్లను డిప్యూటీ సీఎంలుగా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం ఓబీసీ లేదా దళిత నేపథ్యం ఉన్న నేత కోసం చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల్లో శివసేన 57 చోట్ల మాత్రమే నెగ్గినా తన నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించడంతో తనను సీఎంగా కొనసాగించాలని షిండే పట్టుబడుతున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం మరాఠా నేపథ్యం షిండేకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర సీఎం అభ్యర్థి విషయంలో మహాయుతి కూటమిలో మహా డ్రామా కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా నిన్న రాత్రి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటుండగా బీహార్ ఫార్ములా ప్రకారం ఏక్నాథ్ షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు బీజేపీకి అవకాశం వస్తే ఫడ్నవీస్ సీఎం అవుతారా అన్న దానిపైన కూడా స్పష్టత రావడం లేదు. సీఎం రేసులో ముందంజలో ఉన్న ఫడ్నవీస్ పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీహార్ ఫార్ములా ప్రకారం ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. మిత్రపక్షాలను ఉపయోగించుకుని చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా వదిలేశారని ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు చెక్ పెట్టాలంటే మళ్లీ షిండేనే ముఖ్యమంత్రిని చేయాలని శివసేన వర్గం డిమాండ్ వినిపిస్తోంది. బీహార్లో జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా మిత్రధర్మాన్ని పాటించి నితీష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని శివసేన ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. మరోవైపు ఫడ్నవీస్ నే సీఎంని చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు బలంగా కోరుతున్నారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఆయనకే ఉందని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎటువంటి ఫార్ములా లేదని, ఆ దిశగా ఎటువంటి చర్చలు జరగలేదని ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. మహాయుతి పార్టీలు ఉమ్మడిగా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాయని తేల్చి చెప్పారు. రాష్ట్రపతి పాలన రాదు. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో ముగియనుంది. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందన్న వార్తలు వినిపించాయి. వాటిని అధికారులు ఖండించారు. అటువంటి పరిస్థితి రాదని స్పష్టం చేశారు. ఈ నెల 24న కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లతో గెజిట్ ను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు ఎన్నికల సంఘం అధికారులు అందజేశారు. అంటే 15వ అసెంబ్లీ అమల్లోకి వచ్చినట్లేనని అధికారులు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 73 ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అసెంబ్లీ మనుగడలో ఉన్నట్లేనని చెప్పారు అధికారులు. మహారాష్ట్ర సీఎం పీఠంపై ఇంకా క్లారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, మహారాష్ట్ర సర్కారు ఏర్పాటు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ కనబడడం లేదు. మహాయుతి సర్కారు ఏర్పాటుకు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మహాడ్రామా కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. 3 రోజులుగా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర సీఎం ఎంపిక ఒక మహాడ్రామాగా సాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకొని పరిస్థితి కనబడుతుంది. సీఎం పదవి ఎవరికి అప్పచెప్పాలనే విషయంలో ఇంకా క్లారిటీ కూడా రాలేదు. అతిపెద్ద పార్టీగా బీజేపీ 132 స్థానాలతో మహారాష్ట్ర అసెంబ్లీలో విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించిన పార్టీకి 57 స్థానాలు సాధించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి తరఫున 3 పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కలిసి 288 స్థానాలకు పోటీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల్లో 233 స్థానాలు సాధించి మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఘన విజయం సాధించినప్పటికీ ఇప్పటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా క్లారిటీ మాత్రం తెలియడం లేదు. నిన్న ఢిల్లీలో ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, కొంతమంది బీజేపీ పెద్దలతో చర్చలు జరిపినప్పటికీ ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ముఖ్యమంత్రి పీఠం ఎవరిని కూర్చోబెట్టాలా, ఎవరికి ఇవ్వాలనేది ఇంకా పార్టీలు నిర్ణయించుకోలేని పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అజిత్ పవార్ మాత్రం ఫడ్నవీస్ కు సీఎం గా ఉండాలంటూ మద్దతు తెలిపారంటూ ప్రచారం మాత్రం జరుగుతుంది. అయితే ఫడ్నవీస్ తో పాటు ఏక్నాథ్ షిండే సీఎం రేసులో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంగా పనిచేసిన
పరిస్థితి నెలకొంది. అయితే పలు సంక్షేమ పథకాలు కార్యక్రమాల వల్లే మళ్ళీ అధికారంలోకి వచ్చామంటూ ఏక్నాథ్ షిండే వాదిస్తూ ఏక్నాథ్ షిండేకే తిరిగి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్పాలంటూ శివసేన సంబంధించిన ఏక్నాథ్ షిండే వర్గీయులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ఫడ్నవీస్ కే సీఎం పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ నేతలు సైతం ఫడ్నవీస్ కే సీఎం పీఠం ఇవ్వాలంటూ కూడా పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కేంద్ర బీజేపీ నాయకత్వం ప్రస్తుతం అయోమయంలో పడ్డ పరిస్థితి నెలకొంది. సంకీర్ణ ధర్మంతో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు క్లారిటీ తీసుకోలేదు. ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీకి గడువు ముగియనున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తామని కూడా సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం వస్తుందని ఒకవైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ సీఎం ఎవరనేది ఇంకా క్లారిటీ మాత్రం తేలని పరిస్థితి నెలకొంది. మరోవైపు బీహార్ ఫార్ములాను అమలు చేయాలంటూ ఏక్నాథ్ షిండే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. బీహార్ లో 2వ స్థానంలో ఉన్న నితీష్ కుమార్ పార్టీకి సీఎం పీఠం అప్పచెప్పిన బీజేపీ మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీకి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని. థ్యాంక్ యూ భూపతి.